25 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్లస్ డ్యామ్ అంట కొండ ప్రాంతంలో ఒక సీలేరు అనే నది మీద ఉందంట. మరి ఇలాంటి ప్లేస్ నేను ఎలా ఎక్స్ప్లోర్ చేయకుండా ఉంటాను? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అని బ్లాగ్స్. సో ఈ రోజు అయితే ఒక మినీ ట్రావెల్ బ్లాగ్ చేయబోతున్నాను ఈ డొంకరాయి డ్యామ్ మీద. ఈ డ్యామ్ అనేది 1993లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి అయితే చెందేది. బట్ ఆఫ్టర్ 2022 ఏపీ గవర్నమెంట్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత నౌ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఇది ఒక బెస్ట్ సీనిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చండి, విత్ జీరో పొల్యూషన్. బంపర్ ఆఫర్ లాగా ఇది 4 బే రివర్ డ్యామ్, దాన్నే పుష్ప బ్రిడ్జ్ అంటారు. అక్కడ నుంచి అయితే ఒక 10 km డిస్టెన్స్ లో అయితే ఉంది విలేజ్. ఈ రివర్ వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో. ఇదేనండి ఆ 25 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇక్కడ 1 యూనిట్ ఆర్ 1 టర్బన్ నుంచి 25 మెగావాట్స్ జనరేట్ అవుతుంది. 25 మెగావాట్స్ జనరేట్ చేసుకొని ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉండే విలేజెస్కి అయితే పవర్ సప్లై జరుగుతుంది. ఏపీ జెనికో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే దీన్ని ఆపరేట్ చేస్తున్నారండి. మా ఫ్యామిలీతో అయితే ఇక్కడికి వచ్చాను ఈ సీనిక్ పాయింట్ ఎంజాయ్ చేయడానికి. కాసేపు ఆగుదామంటే అక్కడ చూస్తున్నారా హనీబీ హైవ్ ఉంది, అదెవరో కదిపేశారు. దానివల్ల హనీబీస్ అన్ని వెంట పడిపోయేవి. అందుకని అక్కడ నుంచి అర్జెంట్ గా మూవ్ అయ్యి డ్యామ్ స్పిల్వే కి వచ్చేసాము. స్పిల్వే అంటే డ్యామ్ వాటర్ రిలీజ్ ని కంట్రోల్ చేసే అదొక స్ట్రక్చర్. మా పెద్ద ఆస్కర్ ని కార్లోని విడిచిపెట్టేసాం పాపం, ఎందుకంటే అలాంటి ప్లేస్ వాడికి సేఫ్ కాదు కదా. ఇక్కడే డ్యామ్స్ గేట్స్ ఉంటాయి. ఇక్కడికైతే అసలు ఎవరికి పర్మిషన్ ఇవ్వరండి. మా బ్రో చాలా రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేశాడు, అందుకనే ఎక్కువసేపు అయితే ఉండొద్దని చెప్పేశారు. మేము తొందరగా చూసి అక్కడ నుంచి అవుట్ అయిపోయాము. బట్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. టోటల్ గా 7 గేట్స్ అయితే ఉంటాయి, బట్ 2 గేట్స్ మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇక్కడ పర్మిషన్ ఎందుకు ఇవ్వరు గేట్స్ దగ్గర అని అంటే, మనకి తెలియంది ఏదైనా మనం రాంగ్ గా ఆపరేట్ చేసేసినా, చేయరాని పని చేస్తే మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళలన్నీ కొట్టుకుపోతాయి ఫ్లడ్స్ లా వచ్చి. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి 50 ఇయర్స్ అయిందండి. ఇక్కడ ఇంజనీర్స్ అయితే ఉంటారు, వాళ్ళే ఇదంతా మెయింటెనెన్స్ అంతా చూసుకుంటున్నారు. దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, బాయ్, టేక్ కేర్.